నా పేరు దేవమ్మ. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు. రుణమాఫీ అయిందా? అయింది. మరి నిన్నంతా కూడా రుణమాఫీ కాలేదని చెప్పేసి మీ కొండారెడ్డిపల్లి రుణమాఫీ కాలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కదా, అసలు జరుగుతా సార్, వాళ్ళట్లే జరుగుతారు. మరి 10 ఏళ్ళ నుంచి ఆయనది ఉన్నది, కేసీఆర్ది ఉన్నది. 10 ఏళ్ళ నుంచి ఎన్ని చేసిండు ఆయన? గత 10 ఏళ్ళు అయిందా? కేసీఆర్ హయాంలో ఏమైనా అయిందా మీకు? మాకు ఏది కాలేదు, మాకు ఏది ఇయ్యలేదు. 10 ఏళ్ళ నుంచి మరొక మీడియాని తోలియలేదు మా ఊరికి ఆయన. 10 ఏళ్ళ నుంచి ఏం బీకిండు ఆయన? ఏమైనా బీకిండా ఊళ్ళో? మా ఊరికి ఏమైనా చేసిండా? మాకేమన్నా చేసిండా? మాకు ఒక ఇల్లు ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు, కనీసం ఒక రోడ్లు కూడా వేయలేదు మా ఊళ్ళో. మా గురించి ఏమైనా పట్టించుకున్నాడు ఆయన? ఇవాళ అన్ని ఎవరినెవరినో పైసలు ఇచ్చి ఊళ్ళకి తోలిచ్చి అన్ని ధరణాలు అవి ఇవి ఇవి చేస్తుండు. కరెక్టే, ఇప్పుడు తోలిచ్చిండు మీడియాని ఊళ్ళకు. అయినోతో మాట్లాడియాలి, కానోతో మాట్లాడే. ఇప్పుడు నాకు అయ్యింది, నేను అయిందని చెప్తున్నా. ఇప్పుడు కానోడు కాలేదని చెప్తాడు. ఇప్పుడు ఇద్దరి గురించి మాట్లాడియాలి కదా. కానోళ్ళ గురించి ఎందుకు మాట్లాడియాలి అంటే వాళ్ళు ఎన్ని పైసలు తీసుకొని వచ్చిరో మా ఊళ్ళకు మా పటేల్ని బ్లేమ్ చేయాలని. మీకు ఎంత అయింది రుణమాఫీ? మీకు ఎంత అయింది? మాకు 1,60,000 అయింది. సెకండ్ 2 దఫాలు అయింది. ఎట్లా అనిపిస్తుంది రుణమాఫీ అయినందుకు? మళ్ళీ తీసుకున్నారా? తీసుకుంటున్నాం, మళ్ళీ తీసుకుంటాం. మళ్ళీ తీసుకున్నారు? మళ్ళీ 1,60,000 ఇస్తాను. మళ్ళీ 1,00,000 ఇస్తాను. తీసుకుంటున్నాం. మీ పటేల్ పాలన ఎట్లుంది మరి? మంచిగా ఉంది మాకు. అంటే మీ ఊరు సీఎం గారు మంచిది అంటారా లేకపోతే? మా ఊరు అందరికి మంచిగా ఉంది, మా ఒక్క ఊరు గురించి కాదు. ఇప్పుడు మా ఒక్క ఊర్లో వేయలే కదా రుణమాఫీ, ప్రతి రాష్ట్రం మొత్తం చేస్తుండే కదా. మరి కేసీఆర్ రాష్ట్రం మొత్తం చేయలేదు. ఆ ఊళ్ళో 10 లక్షలు ఇచ్చిండు, మరి మాకు చేయలేదు. మా ఊళ్ళో ఒక్కనికన్నా ఇచ్చిండు 10 లక్షలు. బీసీ బంద్ అని ఇచ్చిండు, లక్ష అని ఇచ్చిండు. మా ఊళ్ళో ఎంతమందికి వచ్చింది బీసీ బంద్? ఎవరికి ఇచ్చింది? ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదని మా ఊళ్ళు ఎంక్వైరీ చేసిండే. ఒక్క మీడియం తోలియలేదు వాడు. ఇవాళ మీడియం తోలిచ్చి మా ఊరి మీద మొత్తం బ్లేమ్ చేయాలి, రాష్ట్రం అంతా అది చేయాలని తోలిచ్చాడు. ఆయన దమ్ముంటే మా ఊరికి రమ్మని, కేసీఆర్ కొడుకు వస్తాడా, హరీష్ రావు వస్తాడా, వాన్ అయ్యి వస్తాడా, మా ఊరికి రమ్మని మేము మాట్లాడతాం. అంతో మాట్లాడతాం, వానికి ఏదో సమాధానం మేము చెప్తాం రమ్మని. మా పటేల్ని తోలుకొని హరీష్ రావు, ఈ హరీష్ ఇది ఎవరు ఈయన కేసీఆర్ కొడుకు వస్తా అంటున్నారు. దమ్ముంటే మీ ఊళ్ళకు కేటీఆర్ అంటున్నారు, దమ్ముంటే నువ్వు నేను మీ ఊళ్ళకి పోదాంపా అంటున్నా. అని దమ్ముంటే అని మా ఊరికి రమ్మని అని చెప్పిడ్చి కొడతాం మేము. రమ్మని చూద్దాం అని మా ఊరికి. ఎవ్వరు లేకుండా మా ఊరికి వస్తా అంటుండు కదా, మా పటేల్ని ఒక్కరిని తోలుకొని వస్తా అంటుంది కదా, రమ్మని చూద్దాం. అందుకు దమ్ముంటే మా ఊళ్ళో అడుగు పెట్టమని చూద్దాం. వాడిని చెప్పులు ఇచ్చి వాడు మా ఊరికి ఏమేం చేసిండు, ఏం చేసినవరా మాకు చూపియాలి. గువ్వలపాల రాజు కూడా చాలా ఎక్స్ట్రాల్ చేస్తుండు. గువ్వలపాల రాజు నిన్న ఒంగూరుకి వచ్చి నన్ను దమ్ముంటే మా ఊరికి వచ్చేది ఉండేవాడు. వాడిని చెప్పిడ్చకూడదు గువ్వలపాల రాజుది. ఆయన నేను గుండా అని పెద్ద నేను రౌడీని, నన్ను ఎవడేం చేయలేడు అని అనుకుంటుండేమో. ఆయన చెప్పిడ్చి కొడతాం మా ఊరికి రమ్మని గువ్వలపాల రాజు. ఆయన దింగుతాం మేము రమ్మని. ఒంగూరుకి వచ్చింది కనుక మా ఊరికి వచ్చి మా ఊరు వాళ్ళ మీద కేసు పెట్టించిండు. మా ఊరు వాళ్ళు ఏం తప్పు చేసిండు కేసు పెట్టించిండు వాడు గువ్వలపాల రాజు. మా ఊరికి వచ్చి మా ఊరు వాళ్ళ ముందర మాట్లాడాలి వాడు. దమ్మున్నోడు, ధైర్యం ఉన్నోడు అయితే